హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇది మార్చ్ 1 ఆ రోజు వ్లాగ్ అనమాట. యాజ్ యూజువల్ రెగ్యులర్ టైంకే నిద్ర లేచాను. హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా కౌంటర్ టాప్, స్టవ్ అంతా క్లీన్ చేసుకొని సామాన్లు ఉంటే అవి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఈ లోపల వీళ్ళని లేపి రెడీ అవ్వమని చెప్దాము, జర్నీ చేయాలి కదా, లేట్ అవుతుంది అనేసని లేపుతుంటే ఒక్కరు కూడా నిద్ర లేయట్లేదు. మా చిన్నోడు చూసారా, డీప్ స్లీప్‌లో ఉన్నాడు. మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పడుకుంటాడు. ఇంక ఉజ్వల్ కూడా నిద్ర లేపాను. ఇంక వాడు కూడా లెగలేదు. ఈ లోపల నేనే రెడీ అయిపోదాము, తర్వాత వీళ్ళని లేపుదాము అనేసని నేనైతే స్నానం చేసుకొనొచ్చేసి దీపం అయితే పెట్టేశాను. ఇంకా వీళ్ళైతే లేపాను. ఒక్కొక్కరు స్నానానికైతే వెళ్ళున్నారు. ఇంక వీళ్ళు స్నానం చేసి రెడీ అయ్యి వచ్చే లోపల టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేద్దాము ఫాస్ట్‌గా అనేసని ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. దోస అయితే చేశాను. ఈ లోపల మా అత్త అయితే ఊరు నుంచి వచ్చేసింది. మేమే రమ్మన్నాము. ఎందుకంటే చిన్నోడు ఒక్కడే ఉంటాడు కదా, ఇంకా మేము బయట వెళ్తున్నాం కాబట్టి చిన్నోడు తోడుగా ఉండి అనేసని ఇంకా మా అత్తనైతే రమ్మన్నాము. ఇంకా తను వచ్చినాక టిఫిన్ చేసుకునేసి ఇంక అందరం అయితే బయలుదేరేస్తున్నాము. ఇక్కడికి మేము ఎక్కడికెళ్తున్నాము అనేది చెప్పలేదు గదండీ. బెంగుళూరుకెళ్తున్నాము. లాస్ట్ మినిట్ వరకు డౌట్‌గానే ఉంది. వెళ్తామా? వెళ్ళమా? అనేసని. ఫైనల్‌గా అయితే ఓకే అయింది. ఇంకా బయలుదేరాము. ఎగ్జాక్ట్‌గా 11కి అలా బయలుదేరాము. ఇక్కడ లంచ్‌కైతే ఆగాము. ఈ రెస్టారెంట్ అయితే నా బర్త్‌డే వ్లాగ్‌లో చూపిచ్చాను. చాలా బావుంటుంది ఇక్కడ ఫుడ్ అయితే. మేము సెకండ్ టైమ్ అనమాట రావడము. ఓన్లీ ప్యూర్ వెజ్జే అనమాట. నాన్ వెజ్ అయితే ఉండదు. ఆ రోజు శనివారం గాబట్టి మేము నాన్ వెజ్ తినం గాబట్టి వెజ్ రెస్టారెంట్‌కైతే వచ్చాము. పైగా ఇక్కడ ఫుడ్ అయితే బావుంటుందనేసని ఇక్కడ ప్రిఫర్ చేశాము. ఇక్కడ మేము ఎగ్జాక్ట్‌గా లంచ్ టైంకొచ్చామండి. గ్యాపే లేదనమాట. టేబుల్స్ అయితే ఫుల్ బిజీగా ఉన్నింది. మాకొక 5 మినిట్స్ తర్వాత ప్లేస్ అలాట్ చేశారు. నిజంగా అండి, అంత రష్ ఉంటారనమాట ఇక్కడైతే. చాలా బావుంటుంది ఫుడ్ అయితే. నేనైతే మీల్స్ ఆర్డర్ చేసుకున్నాను. నాకు వెజ్ రెస్టారెంట్‌లో మీల్స్ తినడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే మనము నాన్ వెజ్ రెస్టారెంట్‌కి వెళ్ళినా గూడా గోబీ మంచూరి, బటర్ నాను, పాలక్ పన్నీర్ అన్నీ దొరుకుతాయి. వెజ్ రెస్టారెంట్‌లోనే మీల్స్ బావుంటుంది అనిపిచ్చి ఎప్పుడు గూడా నేను వెజ్ రెస్టారెంట్‌కెళ్తే మీల్సే ఆర్డర్ చేస్తాను. ఇక్కడ వీళ్ళైతే బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నారు. పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసుకున్నారు. గోబీ మంచూరి కూడా ఆర్డర్ చేసుకున్నారు. చాలా బావుండింది ఫుడ్ అయితే. నేను 10కి 10 ఇస్తానండి రేటింగు. సూపర్‌గా ఉన్నింది. తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ సైడ్ గాని వస్తే. అడ్రస్ వచ్చి ఇది గాదంకి ప్లాజా, టోల్ ప్లాజా దగ్గర ఉంటుందండి. నెక్స్ట్ చిత్తూరు హైవే అనమాట. చాలా బావుంటుంది ఫుడ్డు. మీరు వెజ్ గాని ప్రిఫర్ చేసేటిగా ఉంటే ఈ హోటల్‌కైతే రండి. సూపర్‌గా ఉంటుందనమాట. ఫైనలీ మా లంచ్ అయితే అయిపోయింది. ఇక్కడ పిజ్జా అయితే ఆర్డర్ చేశాము. దానికోసం వెయిటింగ్ అనమాట. జర్నీలో తిందాము అని అనిపిచ్చింది. అందుకనేసని ఆర్డర్ చేశాము. ఫైనలీ మా పిజ్జా అయితే గూడా వచ్చేసింది. దాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ కొన్ని స్నాక్స్ కావాలంట వీళ్ళకి. దానికోసం చూస్తా ఉన్నాము. ఇక్కడ నాకు కొన్ని ఐటెమ్స్ అయితే కనపడ్డాయి. అవేంటంటే ఇవే అనమాట, జాడీలు. అదెందుకో తెలీదు, ఎక్కడికి పోయినా నాకు ఈ జాడీల మీదే కలవరంగా ఉంటది. కానీ కాస్ట్ చూస్తే అబ్బా! ఎక్కువనమాట. ఇవే జాడీలు నేను ఇంతకుముందు టూర్ ఎళ్ళాను గదండీ, శనేశ్వర స్వామి గుడికి అనేసని అక్కడ తీసుకున్నాను. ఎంత రీజనబుల్ ప్రైస్‌లో దొరికాయంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈడ చూస్తే అంత హెవీ కాస్ట్ అనమాట. ఫైనల్లీ ఇక్కడ కిల్లీ టైము. కిల్లీ అయితే తీసుకున్నాము. అది ఎట్లా మిస్ అవుతాను చెప్పండి. కిల్లీ లవర్ గదా! కిల్లీ తీసుకునేసి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పటికే ఎంతో లేట్ అనమాట మేము స్టార్ట్ అవ్వడము. ఈ ప్లేస్ చూస్తే నాకు భయమేస్తుంది. ఎందుకనంటే ఎగ్జాక్ట్‌గా మేము శబరిమలైకెళ్ళేటప్పుడు ఈ ఏరియాకొచ్చేసరికి నాకు హెడేక్, వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయినాయనమాట. అందుకే అలా చూపిస్తా ఉన్నాను. ఈ రూట్‌లోనే వెళ్ళాలి. అది గుర్తొచ్చింది, అలా షేర్ చేసుకున్నాను. నాకు ఈ వ్యూ పాయింట్ అంటే చాలా నచ్చుతుందనమాట. ఆ పక్క, ఈ పక్క కొండ మధ్యలో ఇలా వెళ్తుంటే సూపర్ ఫీల్ ఉంటది. అందుకనేసని అలా వీడియో తీసుకున్నాను. ఇక్కడ చూసారా, బెంగుళూరుకి ఇంకా 170 కిలోమీటర్స్ ఉంది. ఈ లోపల మేమైతే తినేసి పడుకునేసాము. నేను ఉజ్వల్. ఎందుకబ్బా కార్ ఆగిందా అనేసని చూస్తే వీళ్ళు టీ కాపారనమాట, మోహన, ఖుషి.
ఇంక వీళ్ళు టీ తాగేసిన తర్వాత మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల పిజ్జా తీసుకున్నాం కదండీ! అది స్నాక్స్ టైంకి ఓపెన్ చేసింది ఖుషి అయితే. ఎగ్జాక్ట్‌గా 4:30, 5 అవుతా ఉంటుంది. ఆ టైంలో ఓపెన్ చేసింది తిందాము అని. అప్పటికే చల్లారిపోయింది. వేడిగా గానుంటే సూపర్ టేస్ట్ ఉంటుందనమాట. కానీ చాలా బావునింది. ఇక్కడ జర్నీలో బోర్ కొట్టకుండా ఉండాలి అనేసని పైగా మాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అందరికీ. అందుకని ఇక్కడ సాంగ్స్ పెట్టాడు. విజువల్ కొన్నైతే దాంట్లో ఖుషీకి ఫేవరెట్ అయిన సాంగ్స్ పెట్టాడనమాట. అవి వింటూ పిచ్చగా ఎంజాయ్ చేస్తుంది. చూసారా ఎలా పాడుతుందో! నేను అవంతా పెడదాం అనుకున్నాను. కానీ కాపీరైట్ క్లెయిమ్ వస్తదేమో అనేసని నేను అది పెట్టట్లేదు. పిచ్చగా ఎంజాయ్ చేసామనమాట. సాంగ్స్‌నైతే కారంతా ఎగరడమే. మోహన మధ్య మధ్యలో తిడతా కూడా ఉన్నాడు. అది కారు సీట్లు పోతాయి అనేసని. ఖుషి ఎక్కడ వింటాందో చూడండి. ఎలా ఎగురుతాందో పిచ్చగా ఎంజాయ్ చేసామనమాట. అలా పాటలు పాడుకుంటూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ బెంగుళూరుకైతే వచ్చేసాము. ఇది కేఆర్‌పురం బ్రిడ్జ్ అనమాట. ఒకప్పుడు ఇక్కడికొస్తే సిటీలోకి మనం ఎంటర్ అవుతున్నాము బెంగుళూరుకి అనేసని అర్థము. అలాంటిది ఇప్పుడు సిటీ ఎంత పెరిగిపోయిందంటే చాలా పెరిగిపోయింది. అదే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎంత చేంజ్ అయిపోయింది సిటీ అనేసని. అసలు గుర్తుపట్టలేదనమాట. అలా చేంజ్ అయిపోయింది. మేము చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాము. ఎక్కువగా మేము చెన్నై సైడ్ వెళ్తాం గానీ బెంగుళూరు సైడ్ రావడం చాలా రేర్ అనమాట. తక్కువ. అలాంటిది కొన్ని ఇయర్స్ తర్వాత ఇక్కడికొచ్చేసరికి అసలు గుర్తుపట్టట్లేదు నేనైతే. మొత్తం మారిపోయింది. అసలు ఎంత చేంజ్ అయిపోయింది చూడు మోహన బెంగుళూరు అని చెప్తా ఉన్నాము. అంటే మెయిన్ సిటీలో ఎక్కువ తిరగలేదు మేము. కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. అదైతే నాకు ఐడియా ఉంది. ఫైనల్లీ మేము బెంగుళూరుకి ఎందుకొచ్చాము, ఏంటి అనేదని ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. చిన్నస్వామి స్టేడియం అనమాట ఇది. మేము మ్యాచ్ చూడ్డానికొచ్చాము. ఇది ఖుషి, ఉజ్వల్ విష్ అనమాట. మ్యాచ్ చూడాలి స్టేడియంకి వెళ్ళి అనేసని. అది కూడా లేడీస్ మ్యాచ్ జరుగుతా ఉన్నింది. ఆర్‌సీబీ వాళ్ళదనమాట ఐపీఎల్. అందుకనేసని ఇంకా ఆ మ్యాచ్‌కి మాకు సడెన్‌గా టికెట్స్ అయితే దొరికాయి. ఇంక అందుకనేసని రావాల్సొచ్చింది. ఖుషీకి, మోహనాకైతే పిచ్చి ఇష్టం అనమాట క్రికెట్ మ్యాచ్ అంటే. ఇంకా దానికోసము టికెట్స్ కూడా ప్రైస్ మాకు రీజనబుల్‌లో దొరికాయి. అందుకనేసని మేము స్టార్ట్ అయినామనమాట బెంగుళూరుకి సడెన్‌గా. ఇక్కడ ఎవరొచ్చారో చూసారా? కళ్యాణ్. కళ్యాణ్ గూడా మాతో మ్యాచ్‌కొచ్చాడు. పాపం టికెట్స్ కోసము కళ్యాణే అనమాట కష్టపడింది. మేము కాల్ చేసి చెప్తే తనే ఎళ్లి తీసుకున్నాడు ఆన్ టైంకనమాట. ఇంక అందువల్ల మాకు దొరికాయి. కళ్యాణ్ బెంగుళూరులోనే వర్క్ చేసేది. ఇంకా వాళ్ళ సిస్టర్‌తో కలిసి ఉంటాడనమాట. తను కూడా బెంగుళూరులోనే ఉండేది. ఇక్కడ క్రౌడ్ చూసారా అండి? అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలే ఇంతుంటారు అనేసని. ఎందుకంటే లేడీస్ మ్యాచ్ కదా! కొంచెం తక్కువగానే ఉంటారు అని అనుకున్నాము. కానీ ఫుల్లు క్రౌడ్ అనమాట. ఈ స్టేడియంకైతే సెకండ్ టైమ్ అనమాట నేను రావడము మ్యాచ్ చూడ్డానికి. ఇంతకుముందు ఉజ్వల్ 1 ఇయర్ బేబీ అన్నప్పుడు చూసాము వచ్చి మ్యాచ్ ఇక్కడ. తర్వాత మోహన, ఉజ్వల్ ఒక్కరే వచ్చి చూసారు 7 ఇయర్స్ అప్పుడు ఉజ్వల్‌కి. ఇప్పుడు నేనొచ్చాననమాట. ఉజ్వల్, ఖుషితో కలిసి. ఖుషి అయితే ఫస్ట్ టైమ్ అనమాట రావడము. అప్పుడు ఖుషి పుట్టలేదు ఉజ్వల్ వచ్చినప్పుడు. ఇక్కడ చూసారా ఏం ఎంజాయ్ చేస్తున్నారో మోహన, ఖుషి అయితే. వాళ్ళిద్దరికైతే పిచ్చనమాట మ్యాచ్ అంటే. చాలా పిచ్చి. అంత ఇష్టము. ఆ ఇష్టం కోసమే ఇంత దూరం వచ్చి మ్యాచ్ చూడాల్సొచ్చింది మేము.
ఖుషి స్నాక్స్ ఏదన్నా తీసుకోరా అని అంటే ఇంకా స్నాక్స్ కోసం అయితే వచ్చాను. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఈవినింగ్ 6కి అయితే స్టార్ట్ అయింది మ్యాచ్. ఇంకా తనకి రోల్ కావాలి అంటే రోల్ తీసుకొని ఇచ్చాను. వీళ్ళు ఇక్కడ మాట్లాడుకోవడమే సరిపోయింది క్రికెట్ గురించి. వాళ్ళు అట్లా కొడుతున్నారు, ఇట్లా కొడుతున్నారు చూడు డాడీ అనేసని. మధ్యలో మనకి రిలాక్స్ లాగా బ్రేక్ టైంలో ఈ విధంగా చీర్ గర్ల్స్ కానివ్వండి, సెలబ్రిటీలు వచ్చి డ్యాన్స్ వేసేసి వెళ్తారనమాట. ఈమె ఎవరో తెలీదు, భలే వేసింది డ్యాన్స్ అయితే. ఈ సెలబ్రిటీ ఎవరో కానీ సూపర్గా వేసింది. ఫైనలీ మ్యాచ్ అయితే అయిపోయిందనమాట. ఆర్సీబీ అయితే గెలవలేదు. ఫుల్ డిసప్పాయింట్మెంట్. అందరూ గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారనమాట. పాపం ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ డల్‌గా బయటొచ్చేసారు. గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయిందని. ఇక్కడ ఈ ఖుషి అయితే పాపము ఈ పోస్టర్ పెట్టుకొని ఫోటో తీసుకుంటుంది. ఎవరో పక్కన వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఆర్సీబీ ఓడిపోయినా మేము మీతో ఉన్నాము అనేసని హ్యాపీగా ఈ ఫోటో తీసుకుంటుంది. అది ముచ్చటేసి నేను కూడా వీడియో తీసుకున్నాను. మేమైతే బయటకైతే వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడ మోహనాని అడుగుతా ఉన్నాను. నాకు టీ తీసి తల పగిలిపోతుంది ఆ సౌండ్స్‌కి అనేసని. నాకు అస్సలు నచ్చదండి ఈ మ్యాచ్ అయితే. వీళ్ళ కోసం తప్పదు కాబట్టి వచ్చి కూర్చున్నాను. అంతసేపు కూర్చోవడం రేర్ అనమాట. నైట్ 11 అయింది మేము బయటొచ్చేసరికి స్టేడియం నుంచి. ఇక్కడ చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో. నైట్ 11 అయినా కూడా ఇంత ట్రాఫిక్ ఉందన్నమాట. ఏంటో ఈ బెంగుళూరులో ఇంత ట్రాఫిక్ ఉంది అసలు అర్థమే కాలేదు నాకు. డే టైం ఎలా ఉంటుందేమో నైటే ఇలా ఉంటే అని అనిపించింది. మోహన అయితే వెహికల్ తీసుకురావడానికి వెళ్ళున్నాడు. మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. వెహికల్ కూడా ఎంత దూరంలో పార్క్ చేశాడంటే స్టేడియం నుంచి దాదాపు 2-3 కిలోమీటర్స్ దూరంలో ఒక పార్క్ లాగా ఉంటుందండి. ఆ పేరు మర్చిపోయాను పార్క్ది. చాలా ఫేమస్ అయిన పార్కే. అక్కడ వెళ్ళి పార్క్ చేసి తీసుకొచ్చాడు. మేము స్టార్ట్ అయిపోయినాము ఇంటికన్నమాట. ఇది చర్చ్ రోడ్ అన్నమాట. చాలా ఫేమస్ అయిన స్ట్రీట్ ఇది. చాలా బాగుంటుంది కూడా. యాక్చువల్‌గా ఈ సైడ్స్ అంతా లైట్స్ ఉంటాయన్నమాట. మేము లేట్ నైట్ వెళ్తున్నాం కాబట్టి అవన్నీ క్లోజ్ చేసేసారు. 10 లోపల అయింటే చాలా బాగుంటుంది ఈ ఏరియా అయితే. చాలా ఫేమస్ లగ్జరీ ఏరియా కూడా. పబ్స్ ఉంటాయి, షాపింగ్స్ ఉంటాయి, అన్నీ బ్రాండెడే ఉంటాయన్నమాట. మీకు చూస్తే అర్థమైపోతుంది. బోత్ సైడ్స్ అన్ని బ్రాండెడ్ ఐటమ్సే దొరుకుతాయి. చాలా కాస్ట్లీ ఏరియా అని చెప్పొచ్చు ఈ ఏరియా అయితే. లైట్స్ కానీ ఆన్ చేసి ఉంటే మీకు చూపించుందును. అంత బాగుంటుంది. జస్ట్ అలా మీకు చూపిద్దాము అనేసని అలా చూపించాను. ఫైనలీ ఆకలేసిందండి. లేట్ నైట్ కదా. అందుకనేసని ఇంటికెళ్ళే దారిలో ఈ ఫుడ్ స్టాల్ దగ్గరైతే ఆగాము. ఇక్కడైతే బాగుంటుంది వదిన టిఫిన్ అని చెప్పాడు కళ్యాణ్. దోసెస్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దొరుకుతాయి. చాలా బాగుంటుంది. అందులో కార్న్ అయితే సూపర్గా ఉంటుంది. అది ట్రై చేద్దాము దోశలో అని చెప్పాడు. నిజంగా అండి కార్న్ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉండింది ఫుడ్ అయితే. సూపర్ అనమాట. లేట్ నైట్లో ఇంత మంచి ఫుడ్ సూపర్ అసలు బాగా నచ్చింది. అదే చెప్పుకుంటూ ఉజ్వల్, ఖుషి, మోహన నేను ఇష్టంగా తిన్నాము. డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది చూడండి. ఈ అపార్ట్మెంట్లోనే అనమాట హౌస్. కళ్యాణ్ వాళ్ళ సిస్టర్ ఉండేది. అంటే మోహనాకు కూడా సిస్టరేలేండి. వాళ్ళది ఓన్ హౌస్ అనమాట. ఫస్ట్ టైం వస్తున్నాము. యాక్చువల్గా గృహప్రవేశానికి కూడా ఇన్వైట్ చేశారు, రాలేకపోయినాము. ఇప్పుడైతే వచ్చాము. కానీ సిరి అయితే లేదు, ఊరెళ్ళిందనమాట వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి. ఇప్పుడు ముందుగా ఫ్రెష్ అప్ అయితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. వీళ్ళైతే ఫ్రెష్ అప్ అయ్యేసి టీవీ పెట్టుకొని చూస్తున్నారు. 1 అయింది టైం అయితే. అప్పుడు ఆ టైంలో టీవీ చూస్తున్నారు పడుకోకుండా. నేనైతే ఫ్రెష్ అప్ అయ్యేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. కొంచెం రిలీఫ్గా ఉండిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో డే 1 ఇన్ బెంగుళూరు అనమాట. నెక్స్ట్ డే 2 వ్లాగ్తో కలుద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.